అలాగే ఫిమేల్ కస్టమర్స్ కూడాను ఫిమేల్ పాసెంజర్స్ కూడాను మెయిన్లీ యూస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళకి ఫిమేల్ రైడర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 0 ETA తో మేము వాళ్ళకి రైడ్ అనేది కల్పిస్తాం. రైల్వే విత్ ర్యాపిడో రెండు కూడా కనెక్ట్ అయ్యాయి. గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి రైలు చేరిస్తే రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి ప్రయాణికుల ఇంటికి ర్యాపిడో చేరుస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సౌకర్యార్థం ర్యాపిడో పికప్ పాయింట్ను వాల్తేర్ డిఆర్ఎం లలిత్ బోహ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 1 ప్రాంతం నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అంతర్జాతీయంగా ఎదుగుతున్నటువంటి విశాఖ మహానగరంలో విశాఖ రైల్వే స్టేషన్ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇదే క్రమంలో ఈ రోజున ర్యాపిడో పికప్ పాయింట్ అనేది కొద్దిసేపటి క్రితం డిఆర్ఎం గారు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని వరకు తెలిసిన ప్రకటన చేద్దాం. మైసెల్ఫ్ కే పవన్ కుమార్, సీనియర్ డిసిఎం వాల్తేర్ రైల్వే డివిజన్. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ముందు కూడా బైక్ ట్యాక్సీస్ డైలీ 8,000 to 10,000 మంది పాసెంజర్స్ యూజ్ చేసేవాళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్ ట్యాక్సీస్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ సరైన పికప్ పాయింట్ లేకపోవడం వల్ల, స్టేషన్ ప్రిన్సెస్లో బైక్ ట్యాక్సీస్ ఎలా లేకపోవడం వల్ల, ఆటో ట్యాక్సీస్ ఎలా లేకపోవడం వల్ల పాసెంజర్స్ బయటికి వెళ్ళి ఎక్కేవాళ్ళు. డిఫరెంట్ ప్లేసెస్లో స్టేషన్ ఆల్మోస్ట్ 600 to 700 meters అక్రాస్ ద లెంత్ ఉండేది. బయట రోడ్ మీద ట్రాఫిక్ కంజెషన్ అవ్వడం, పాసెంజర్స్కి ఇబ్బంది కలగడం జరిగేది. పాసెంజర్స్ కూడా కంటిన్యూస్గా రైడర్స్తోని టచ్లో ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఈ ప్రాబ్లం తొలగించడానికి మేము ఒక స్పెసిఫిక్ బైక్ ట్యాక్సీ పికప్ పాయింట్ అనేది ఈ ఆప్షన్ మాడ్యూల్లో ఇనిషియేట్ చేశాము. ఇనిషియేట్ చేసినప్పుడు ర్యాపిడో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ ఆప్షన్ మాడ్యూల్లో వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. రెవెన్యూ మాకు 2,34,000 అమౌంట్ తక్కువేని, బట్ పాసెంజర్స్కి చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది ఎస్పెషల్లీ. సో అలాగే ఫిమేల్ కస్టమర్స్ కూడాను ఫిమేల్ పాసెంజర్స్ కూడాను మెయిన్లీ యూస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళకి ఫిమేల్ రైడర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ర్యాపిడో దీన్ని బాగా ప్రమోట్ చేయడానికి ఫస్ట్ రైడ్ ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సేఫ్టీ కూడాను బాగా ఇన్షూర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నైట్ టైం దీనికి జియో ఫెన్సింగ్ కూడా పెట్టారు. సో ఎంటైర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేషన్ లో ఎక్కడైనా బుకింగ్ చేసినా కూడా ఈ కియోస్క్ అనేది పికప్ పాయింట్ కింద చేస్తారు. స్లోగా పాసెంజర్స్ అలవాటు పడడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా కంజెషన్ కూడా తగ్గుతుంది. అండ్ పాసెంజర్స్ కి హెజిల్ ఫ్రీ మూవ్మెంట్ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. లోపల బుక్ చేసిన తర్వాత కూడా ఈ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చి క్యాప్టెన్ కూడా పిక్ చేసుకోవచ్చు. లేదండి, యాజ్ ఆఫ్ నౌ ఈ పికప్ పాయింట్ ఓన్లీ ర్యాపిడో వాళ్ళకే. వాళ్ళ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసుకుని ర్యాపిడో వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ ఉన్నది అని అంటే వీ విల్ ఎక్స్ప్లోర్ ఫర్ ది రిమైనింగ్. మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. మీ పేరు సార్? నా పేరు వంశీ అండి, నేను ర్యాపిడో మేనేజర్ గా ఉన్నాను. ఎలా ఉంది రైల్వే అసోసియేషన్? సో ఇది చాలా బాగుందండి. లైక్ మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పేస్ చూపించడం, లైక్ తర్వాత ఈ ఆప్షన్కి వెళ్ళి మేము ఈ ఆప్షన్ లో పొందుతాం. లైక్ ఇదేంటంటే కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో లైక్ కస్టమర్లకి 0 ETA కల్పించాలన్న దాని గురించి రైల్వే అథారిటీస్ తో కొలాబరేషన్ అవడం జరిగింది. సో ఈ కొలాబరేటివ్ లో భాగంగా ఈ రోజు బుకింగ్ పాయింట్ డిఆర్ఎం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో బుకింగ్ పాయింట్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 0 ETA తో మేము వాళ్ళకి రైడ్ అనేది కల్పిస్తాము. ఇక్కడ రావచ్చు అండి. లేదు వాళ్ళు ఎవరైనా కొత్త కస్టమర్ అయినా కానీ ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా మేము బుకింగ్ చేసి వాళ్ళని అవైలబిలిటీ మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు కూడా మేము అవైలబుల్ ఉంటారు. మా స్టాఫ్ ఉంటారు, క్యాప్టెన్స్ కూడా అవైలబుల్ ఉంటారు. 0 ETA తో వాళ్ళు రైల్వే విత్ ర్యాపిడో రెండు కూడా కనెక్ట్ అయ్యాయి. ఒక గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి రైలు చేరిస్తే రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి ప్రయాణికుల ఇంటికి ర్యాపిడో చేరుస్తుంది. ఇది వాళ్ళ ప్రశ్న. జగదీష్ కుమార్.